శ్రీకాళహస్తీశ్వర ఆలయం పాలక మండలి దాదాపు ఖరారైందా? పాలక మండలిలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు అవకాశం కల్పించబోతున్నారా? మరి పాలక మండలి చైర్మన్ పోస్టు ఎవరికి దక్కబోతోంది? జనసేన, బీజేపీ పార్టీకి ఏ పోస్టులు ఇస్తున్నారు? శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల పంపిణీకి రంగం సిద్ధమైంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయం పాలక మండలిని మరో వారం రోజుల్లో నియమిస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తనతో పాటు తిరిగి ఇబ్బందులు పడిన నేతలకే ఈసారి పదవులు కట్టబెడతామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే శ్రీకాళహస్తి పాలక మండలి చైర్మన్ పోస్టును ఎవరికి అప్పగిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఏర్పేడు మండలానికి చెందిన ఓ సీనియర్ లీడర్ తనకు చైర్మన్ పోస్టు కేటాయించాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచినట్టు సమాచారం. అటు పాలక మండలి సభ్యుల్లో కూడా ఆశావహులు పెరిగిపోయారు. వారంతా ఇప్పుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు పాలక మండలి చైర్మన్ పోస్టును తనకు కేటాయించాలని జనసేన నేతలు పవన్ను కలిసి అభ్యర్థించడంతో చైర్మన్ పోస్ట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే ఎస్సీబీ నాయుడు కూడా పాలక మండలి చైర్మన్ పోస్టు కోసం లాబియింగ్ చేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసిన ఆయన నలుగురు నేతల పేర్లు పరిశీలించాలని ఓ లిస్టు అందజేసినట్టు సమాచారం. అంతేకాకుండా సామాజిక వర్గాల వారీగా పార్టీ కోసం కష్టపడిన వారికే అవకాశం కల్పించాలని కోరినట్టు తెలిసిందే. మరోవైపు బీజేపీ నుంచి కోలా ఆనంద్ కుమార్ కూడా ఒక పేరు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే పాలక మండలిలో ఛాన్స్ కోసం 3 పార్టీల నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో పదవి ఎవరికి కేటాయిస్తారు అనేది హాట్ టాపిక్గా మారింది. అయితే పాలక మండలి చైర్మన్ రేసులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రంగినేని చెంచయ్య లేదా గురవారెడ్డికి పదవి కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పాటు కాగానే శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు నియామకం కోసం కసరత్తు మొదలుపెట్టారు. దాంతో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఓ జాబితాను సిద్ధం చేసి కార్యాలయానికి సమర్పించారు. అయితే కొన్ని సమీకరణాల నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని దేవాలయాలకు ధర్మకర్తల మండలి నియమించాలని ఇంతకాలం సాగదీశారు. 14 నెలలు గడిచిపోయింది. అయితే ఈ నెలలోనే పాలక మండలి నియామకం జరుగుతుందని జోరుగా ప్రచారం సాగింది. ఇందులో రాష్ట్రం నలుమూలల నుంచి కొందరికి సభ్యులుగా నియమించే అవకాశం కూడా ఉందంటున్నారు. అయితే అందరూ అనుకున్నట్టుగానే జరిగిపోతే పార్టీ పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ ఇక్కడ బీసీ వర్గానికి చెందిన ఓ నేతకు పాలక మండలి చైర్మన్ పోస్టును ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. బీసీ వర్గానికి ఇవ్వాలనుకుంటే ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని సీఎం చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న గురవారెడ్డికి పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా శ్రీకాళహస్తి పాలక మండలి పదవుల భర్తీకి 3 పార్టీల నుంచి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడిందని కూటమి పార్టీల్లో తెగ చర్చ జరుగుతోంది.